శారీ ప్రీప్లేటింగ్ చేయాలి అంటే మనకి 3 ఇంపార్టెంట్ మెజర్మెంట్స్ అయితే ఉండాలన్నమాట. సో అందులో ఫస్ట్ వన్ ఇస్ ఇలా షోల్డర్ లెంత్ నుంచి కాఫ్ మజిల్ వరకు తీసుకున్న లెంత్. యూజువల్లీ ఇది అందరికీ 45 ఇంచెస్ వరకే ఉంటుంది. అండ్ ద సెకండ్ మెజర్మెంట్ ఈస్ ఇలా షోల్డర్ పిన్నింగ్ దగ్గర నుంచి ఒక రౌండ్ తిరిగి ఫ్రంట్ రైట్ సైడ్ థై వరకు రావాలన్నమాట. సో ఈ మెజర్మెంట్ మనకి సెకండ్ మెజర్మెంట్ అవుతుంది. అండ్ దీని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ మెజర్మెంట్ ఉంది. అదేంటి అంటే మనం ఇన్సైడ్ వదిలేయాల్సిన ఒక మెజర్మెంట్. సో ఆ ఫ్యాబ్రిక్ మెజర్మెంట్ కోసం మనం ఇలా హిప్ ఏరియా దగ్గర మెజర్ చేసుకోవాల్సి ఉంటుంది. అటు ఇటు 1 ఇంచ్ లూజ్ ఉన్నా టైట్ ఉన్నా పర్లేదు, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ 3 మెజర్మెంట్స్ ఉన్నాయి అంటే శారీ ప్రీప్లేటింగ్ చాలా ఈజీ. హాయ్, హలో, ఎలా ఉన్నారు? మీరు వెనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే హాయ్, I'm Monica. I'm a professional makeup artist from Hyderabad. I welcome you to my channel Monica's Palette, where we talk everything about makeup and hairstyling. So మన ఛానల్లో ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో వాటర్ ప్రూఫ్ మేకప్ అయితే సెకండ్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఈజ్ అబౌట్ శారీ ప్రీప్లీటింగ్ అనమాట. మెజర్మెంట్స్తో పాటు చూపించండి అని ఎంతోమంది అడిగారు, అందుకోసమే ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చేసాను. సో ఫస్ట్ పళ్ళు మెజర్మెంట్ కోసం షోల్డర్ లెంత్ వరకు తీసుకున్న మెజర్మెంట్ ఏదైతే ఉందో అక్కడ వరకు ఒక పిన్ చేసుకున్నాను. దెన్ శారీకి ఆపోజిట్ సైడ్ వచ్చిన తర్వాత ఏదైతే మనము చెస్ట్ ప్లీట్స్ ఏరియా మెజర్మెంట్ అనుకున్నామో ఆ మెజర్మెంట్ని ఒక మార్క్ చేసుకున్నాను. ఆ తర్వాత శారీకి ఇన్సైడ్ పార్ట్కి వచ్చేసి ఇన్సైడ్ టకిన్ పోర్షన్ ఏదైతే ఉందో దానికి మెజర్ చేసుకుని ఒక పిన్ చేసుకున్నాను. సో ఈ మెజర్మెంట్ పిన్స్ పెట్టుకోవడం వల్ల మనకి ప్రీప్లీటింగ్ అప్పుడు ప్రతిసారి టేప్ అవసరం ఉండదన్నమాట. అందుకోసం ఇలా పిన్నింగ్ చేసుకున్నాను. దెన్ పళ్ళు ప్లీట్స్ని రఫ్గా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఇలా పెట్టుకుంటే ఆపోజిట్ సైడ్లో మనం ప్లీట్స్ సెట్ చేస్తున్నప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ చూపిస్తున్న క్లిప్స్ని శారీ పెగ్స్ అని అంటాం అనమాట. ఇవి ఉన్నప్పుడు మనకి శారీ ప్రీప్లీటింగ్ ఇంకా ఈజీగా ఉంటుంది. టేబుల్కి హోల్డ్ చేయడానికి చాలా మంచి గ్రిప్ దొరుకుతుంది అనమాట. అండ్ శారీ పెగ్తో ఒక సైడ్ ఆఫ్ ద శారీని టేబుల్కి లాక్ చేసిన తర్వాత నేను ఇక్కడ ప్లీటింగ్ చేసుకుంటున్నాను. మన షోల్డర్ పిన్ మెజర్మెంట్ ఏదైతే ఉందో అక్కడ వరకు వచ్చేలాగా పిన్స్ చేసుకుంటున్నాను అనమాట. అంటే మొత్తం పళ్ళు ఏరియాకి ఒకేసారి ప్లీటింగ్ చేసేస్తున్నాను. ఇలా ప్లీటింగ్ చేసుకుంటున్నప్పుడు సైజ్ 0 ఉన్న పిన్స్ అయితే స్టీల్ పిన్స్ చాలా స్ట్రాంగ్ గ్రిప్ ఉంటాయి అండ్ షార్ప్నెస్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. శారీ మందం ఉన్నా కూడా మనకి ఈజీగా గ్రిప్ అనేది దొరుకుతుంది. అండ్ దెన్ షోల్డర్ దగ్గర ప్లీట్స్ అనేవి పర్ఫెక్ట్గా పెట్టేశాను కాబట్టి ఇప్పుడు అదే మెజర్మెంట్ తీసుకొచ్చి రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద పళ్ళు ప్లీటింగ్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ప్లీట్స్ అనేవి మనకి చాలా ఈవెన్గా వచ్చేస్తాయి అండ్ ఇక్కడ ఈవెన్గా చేసేసాం కాబట్టి దీన్ని డైరెక్ట్గా ఐరన్ చేసేసుకోవచ్చు. సో అందుకోసం నేను ఇక్కడ ఇంకో 2 పిన్స్ అయితే యాడ్ చేస్తాను ఇప్పుడు. సో దానికోసం ప్లీట్స్ ప్రాపర్గా పర్ఫెక్ట్గా అలైన్డ్గా ఉన్నాయని చూసుకుంటున్నాను అనమాట. సో ప్లీట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనిపించాక మీరు ఐరన్ అయితే చేసేసుకోవచ్చు. బట్ వన్స్ ఐరన్ అయిన తర్వాత మళ్ళీ ప్లీట్ అడ్జస్ట్మెంట్ చేయడం అయితే కుదరదు. సో అందుకోసం 1కి 2 సార్లు ప్లీట్స్ ప్రాపర్గా వచ్చాయా లేదా అనేది చూసుకోండి. ఎందుకంటే ఇంపర్ఫెక్ట్గా ఉంటే ఎవరికీ నచ్చదు కదా. ఇక్కడ నేను చూపిస్తున్న శారీ ప్రీప్లీటింగ్ టెక్నిక్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నిక్స్. కానీ ఇది ప్రొఫెషనల్ టెక్నిక్ అయితే కాదు. మీరు సోల్గా ప్రీప్లీటింగ్ బిజినెస్ చేయాలి అనుకుంటే ఈ టెక్నిక్తో చేసినప్పుడు కొన్ని ఫ్లాస్ అనేవి ఉంటాయి, అంటే కొన్ని మిస్టేక్స్ తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అది క్లయింట్ శారీ కట్టుకున్న తర్వాత తెలుస్తూ ఉంటాయి, వాళ్ళకి క్యారీ చేయడానికి ఈజీగా ఉండదు. సో అలాంటప్పుడు ఈ టెక్నిక్ అనేది అక్కడ 100% వర్క్ అయితే అవ్వదు. అందుకోసమే ఇది ప్రొఫెషనల్ టెక్నిక్ కాదు అని చెప్తున్నాను. మన ఆఫ్లైన్ క్లాసెస్లో అయితే ప్రొఫెషనల్ టెక్నిక్ నేర్పిస్తామన్నమాట. సో ఇన్ కేస్ మీకు ఆఫ్లైన్ క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉన్నాయి అంటే మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. మా అకాడమీలో డిఫరెంట్ మేకప్ లుక్స్తో పాటు డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అండ్ శారీ డ్రేపింగ్స్ కూడా నేర్చుకుంటారనమాట. అండ్ ప్రొఫెషనల్ మెథడ్ ఆఫ్ శారీ ప్రీప్లీటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ కూడా నేర్చుకుంటారు. దీంతో పాటు డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఫోటోగ్రఫీ ఎలా ఉంటే మీ వర్క్ ఇంకా మంచిగా బయటికి వెళ్తుంది అనేది కాంప్లిమెంటరీ క్లాస్ ఉంటుంది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈజ్ ఇది డబుల్ సర్టిఫైడ్ కోర్స్ అనమాట. అంటే అకాడమీ సర్టిఫికేట్తో పాటు మీకు గవర్నమెంట్ ఆథరైజ్డ్ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. దీనివల్ల ఫ్యూచర్లో మీరు లోన్స్ అలా అవైల్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. ప్రజెంట్ బ్యాచ్కి అయితే 20% డిస్కౌంట్తో పాటు మేము హెయిర్ స్టైలింగ్ డమ్మీ అండ్ మేకప్ బ్రషెస్ ఫ్రీగా ఇస్తున్నాము. సో ఈ ఆఫర్ మీరు గ్రాబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఐ విల్ సీ యూ ఆన్ మోనికాస్ పాలెట్. కమింగ్ బ్యాక్ టు ద వీడియో, పళ్ళు ప్లీట్స్ తర్వాత ఇప్పుడు ఫ్రంట్ ప్లీట్స్ ఆర్ చెస్ట్ ప్లీట్స్ ఏరియా అనమాట. సో ఈ ప్లీట్స్ కోసం నేను ఫస్ట్ ప్లీటింగ్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత లైట్గా హ్యాండ్తో ప్రెస్ చేసుకున్నాను. దెన్ ప్లీట్స్ని స్ప్రెడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇది ఫ్రంట్ ఏరియా కవర్ అవ్వడానికి వస్తుంది కాబట్టి ఈ స్ప్రెడ్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మార్క్స్ పడకుండా చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఏరియాలో ప్లీటింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి అనుకున్నప్పుడు షోల్డర్ పిన్ ఏదైతే ప్లేస్ చేసుకున్నామో అక్కడి నుంచి 10 ఇంచెస్ మెజర్ చేసుకొని
అడ్డంగా మెజర్ చేసుకున్నప్పుడు 11 to 13 ఇంచెస్ వరకు ఉంటే ఫ్రంట్ ఏరియా బాగా కవర్ అయ్యేలాగా వస్తుందన్నమాట. అదే మీరు ఇక్కడ ఈ మెజర్మెంట్ మిస్ అయ్యారు అంటే ఫ్రంట్ ప్లీట్స్ అనేవి సైడ్కి జరిగిపోతూ ఉంటాయి. క్యారీ చేయడం కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ అయర్న్ అయిపోయి ఉంటుంది కదా. సో మనం ఎంత పుల్ చేసినా అది లెఫ్ట్ సైడ్కి అనేది జరగకుండా ఉంటుందన్నమాట. మనం తీసుకున్న మెజర్మెంట్స్లో సెకండ్ మెజర్మెంట్ ఏదైతే ఉందో అంటే షోల్డర్ పిన్ ఏరియా నుంచి ఒక రౌండ్ అంతా తీసుకుని రైట్ సైడ్ థై ఏరియా వరకు అనుకున్నాం కదా, ఆ పిన్ మెజర్మెంట్ ఏదైతే పెట్టుకున్నామో అక్కడ వరకు మనం ఈ ప్లీట్స్ స్ప్రెడ్డింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అండ్ ఈ స్ప్రెడ్డింగ్ తర్వాత మీరు సైడ్ ప్లీట్స్ అంటే హిప్ ప్లీట్స్ కావాలి అనుకుంటే అక్కడ ఒక 5 ఇంచ్ ఎక్స్ట్రా స్పేస్ కూడా వదిలేసుకోవచ్చు. అది శారీ డ్రేపింగ్ అప్పుడు మనం సైడ్ ప్లీట్స్ అనేది పెట్టుకుంటాం, కానీ మెజర్మెంట్ వైజ్ ఇలా ప్రీ ప్లీటింగ్ చేసినప్పుడు మాత్రం ముందే ప్రీ ప్లీట్ చేసి పెట్టుకోము. ఈ మెథడ్ ఆఫ్ శారీ ప్రీ ప్లీటింగ్ పర్సనల్ యూస్కి చాలా బాగా సెట్ అవుతుంది అనమాట, ఎందుకంటే మెజర్మెంట్ తీసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు పర్సనల్ పర్పస్కి చేసుకుంటున్నారు అనుకుంటే ఈ మెథడ్ని ఫాలో అవ్వచ్చు. బయట చాలా ప్లేసెస్లో ఈ మెథడ్ని నేర్పించడం కోసం కూడా 3000, 5000, 8000 పర్ క్లాస్ ఛార్జ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో మీరు అదంతా డబ్బులు వేస్ట్ చేయకుండా ఇక్కడే నేర్చుకొని ఇంట్లో ట్రై చేసేయండి. కమింగ్ బ్యాక్ టు ద వీడియో, ఫ్రంట్ చెస్ట్ ప్లీట్స్ ఏరియా ప్లీటింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను సెంటర్ ప్లీట్స్ ప్లీట్ చేస్తున్నాను అనమాట. మన సెకండ్ మెజర్మెంట్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచి మన టకిన్ పోర్షన్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ వరకు సెంటర్ ప్లీట్స్ అనేవి చేసుకోవాలన్నమాట. సో నేను ఫస్ట్ ఇక్కడ ర్యాండమ్గా పెట్టేశాను, చిన్న చిన్న ప్లీట్స్ తీసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ అయర్న్ అయిపోయి ఉంటుంది కాబట్టి మీరు చిన్న ప్లీట్స్ తీసుకున్నా కూడా పెద్దగా డిస్టర్బ్ అవ్వదు. అండ్ శారీ పెగ్ యూస్ చేసి నేను టేబుల్కి హోల్డ్ చేసి పెట్టాను. దెన్ మూవింగ్ టు ద ఫాల్ సైడ్ ఆఫ్ ద శారీ అక్కడ ప్లీట్స్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో ప్లీట్స్ అంతా ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సెంటర్లో కూడా అలైన్ చేసేసుకున్నాను. అన్నీ అయిపోయిన తర్వాత పిన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను కింద ఫాల్ ఏరియాలో ఉన్న దగ్గర స్ప్రెడింగ్ ఎక్కువగా చేసుకున్నాను, సెంటర్ పార్ట్లో మీడియం స్ప్రెడింగ్ చేసుకున్నాను. బట్ ఎక్కడైతే టకిన్ పోర్షన్ వస్తుందో అక్కడ చాలా తక్కువగా స్ప్రెడ్ చేసుకున్నాను, అంటే 2 ఇంచ్ వరకే స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట. సో వన్స్ అరేంజ్మెంట్ అంతా ప్రాపర్గా అయిన తర్వాత నేను ఐరన్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను యూజ్ చేస్తున్నది బజాజ్ స్టీమ్ ఐరన్ అనమాట. ఈ స్టీమ్ ఐరన్ వల్ల మీ శారీ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ హీట్తో శారీ మీద వర్క్ చేయట్లేదు, జస్ట్ స్టీమ్ మాత్రమే శారీని ఐరన్ చేస్తుంది అనమాట. సో శారీ జరీ పాడవడము ఇలాంటి ఇష్యూస్ అన్ని స్టీమ్ ఐరన్తో చేసినప్పుడు మనకు ఉండవు. ఇన్ కేస్ మీరు నార్మల్ ఐరన్ బాక్స్తో ఐరన్ చేస్తున్నట్టయితే ఒక వైట్ హ్యాండ్ కర్చీఫ్ని ప్లేస్ చేసుకొని దాని మీద మీరు ఐరన్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. అండ్ జరీ కూడా డ్యామేజ్ అవ్వదు. ఆర్ ప్రింటెడ్ శారీస్ అలా ఏమన్నా ఉన్నా ప్రింట్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనకి శారీ ప్రీ ప్లీటింగ్ అయితే అయిపోయింది. మీరు చూడొచ్చు ప్లీట్స్ అన్నీ చక్కగా ఇన్ ప్లేస్ ఉన్నాయి, అండ్ ఎంత డిస్టర్బ్ చేసినా కూడా అవి అలానే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సో ప్రీ ప్లీటింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం బాక్స్ ఫోల్డింగ్ కూడా చూసేద్దాం. సో దానికోసం నేను ప్రీ ప్లీట్ చేసుకున్న శారీ ఏదైతే ఉందో అంటే కుచ్చుళ్ళ ఏరియాని నేను రివర్స్లో టేబుల్ మీద స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట. శారీ కరెక్ట్ పొజిషన్లో అయితే లేదు, రివర్స్ పొజిషన్లో ఉంది. సో ఇప్పుడు ఇన్సైడ్ టకిన్ పోర్షన్ ఏదైతే వదిలేసామో ఆ పోర్షన్ని ఫ్యాన్ ఫోల్డింగ్ చేసుకుంటున్నాము, అంటే మన బాక్స్ సైజ్ ఎంత కావాలి అనే దాన్ని బట్టి. దెన్ చెస్ట్ ప్లీట్స్ కూడా రివర్స్లో ఫోల్డ్ చేస్తున్నాము. సో నేను షోల్డర్ మీద వేసుకున్నది కూడా ఇక్కడ రివర్స్లో ఉందన్నమాట. సో మెల్లగా అడ్జస్ట్ చేస్తూ ఎలా అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది చూసుకుంటూ మనం ప్లేస్ చేసుకోవాలి. ఈ చెస్ట్ ప్లీట్స్ మనం ఫోల్డ్ చేస్తున్నప్పుడు గట్టిగా ప్రెస్ చేయకూడదు, ఎందుకంటే ఇవి ఫ్రంట్ ఏరియాలో విజిబుల్గా ఉంటాయి. గట్టిగా ప్రెస్ చేయడం వల్ల మడతలు పడుతుంది మళ్ళీ శారీ. సో అన్నీ ప్రాపర్గా ప్లేస్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫాల్ ఉన్న సైడ్ని ఫోల్డ్ చేసుకుంటున్నాను, దెన్ దానికి తగ్గట్టుగా రిమైనింగ్ పార్ట్ని ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. సో ఇలా అయితే మనకి ఫ్రంట్ ప్లీట్స్ పైకి ఇలా విజిబుల్గా ఉంటాయి. అండ్ శారీ ప్రీ ప్లీటింగ్ కూడా చాలా లాంగ్ లాస్టింగ్గా అలానే పెట్టుకోవచ్చు. లాంగ్ లాస్టింగ్ అన్నాను కదా అని ఒక్కటేసారి ఫోల్డ్ చేసుకొని శారీస్ అన్నీ మంత్స్ టుగెదర్ అయితే స్టోర్ చేయకండి, ఎందుకంటే ఎప్పుడైనా ఫోల్డింగ్ అలానే ఉంటూ మనం ఫ్యాబ్రిక్ని స్టోర్ చేసామంటే ఆ ఫ్యాబ్రిక్ తొందరగా పాడైపోతుంది. సో అందుకని మీరు ఎప్పుడైతే వేసుకుందాం అనుకుంటున్నారో కావాలంటే ఒక 15 days ముందు ఇలా ప్రీప్లీట్ చేసి పెట్టేసుకుంటే వెడ్డింగ్ సీజన్లో మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. అండ్ మీరు 2 minutesలో శారీ డ్రేప్ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు, అంత ఈజీగా ఉంటుంది శారీ డ్రేపింగ్ కూడా. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలానే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఈ మెథడ్ని మీరు ఫాలో అయ్యి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే హైడ్రేటెడ్, స్టే బ్యూటిఫుల్. బాయ్ బాయ్.